సంధించేంత ఉంది. దిస్ ఈజ్ ద అకేషన్ టు కంగ్రాచులేట్ హిమ్ అండ్ టు బ్లెస్ హిమ్. కాకపోతే ఒక చిన్న ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఈ సత్య అనేటువంటిది ఇట్ ఈస్ ఏ నేషనల్ వైడ్ కల్ట్ టైటిల్. దాన్ని ఈ మధ్య వ్యూహం అనేటువంటి సినిమా రామ్ గోపాల్ వర్మ గారితో మంచి జర్నీ చేశాడు. ఆయన దగ్గర నుంచి టైటిల్ అడిగి తీసుకున్నావా, కొట్టేసావా, దీని వెనక ఏమైనా కాంట్రవర్సీ ఉందా, అసలు ఎలా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది నాకు అర్థం కావట్లేదు. చాలా సర్ప్రైజింగ్ ఉంది. లేదు, ఆయన మా ఇద్దరం రోజు నిజంగానే ఆర్జీవి గారితో నేను వర్క్ చేస్తున్నాను, అందరికీ తెలుసు మీకు. అసలు మా ఇద్దరికి క్వైట్ ఆపోజిట్ ఉంటాం మా ఇద్దరం. కానీ వర్క్ విషయంలో ఏమేం చేయాలనేది చూస్తాం. కానీ అప్పుడు నేను ఫస్ట్ చెప్పింది సత్య అనే సినిమా నేను చేస్తాను. సత్యనా నీకేంటే సత్య ఏంటి, ఏం కావాలి నేను ఏమైనా చేయాలని అడిగాడు అంతే తప్ప నేనేం కొట్టేయలేదు. నేను చాలా గౌరవంగా ఛాంబర్కి వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత ఏ టైటిల్ అయినా తీసుకోవచ్చు యాజ్ పర్ రూల్ ప్రకారం. ఆ రూల్తోని నేను తీసుకున్నాను. ఒక సినిమా వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎవరి పేరు మీద లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చు, అలానే తీసుకున్నాను తప్ప నేను రామ్ గోపాల్ వర్మ ఎవరు అంత సీన్ లేదు ఆయనకి. నేను ఎందుకు అడుగుతున్నా ఆయన్ని? ఆయన ఉంటే మనకు ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ అయితే గొప్ప ఏంటి ఇక్కడ? ఏం లేదు. ఆయన సినిమా ఆయనకుంది, మన సినిమా మనకుంది.